చేతి వంట. ఈరోజు మనం ఎంతో చలవ చేసే టేస్టీగా ఉండే గసగసాల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: గసగసాలు పావు కప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మీడియం సైజ్వి 2, వాటర్ తగినంత, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ టేస్ట్కి సరిపడా, కారం 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో గసగసాలను వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, మాడిపోతాయి. సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా పౌడర్లా గ్రైండ్ చేసుకుని అందులో కొద్దిగా వాటర్ని వేసి పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకిట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను వేసి వేయించుకోవాలి. అవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. ఇందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి వేసాం. తాలింపు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాల పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. గసగసాల పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని 2 నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పేస్ట్ బాగా దగ్గర పడిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి గ్రేవీకి తగినట్టు ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని సిమ్లో పెట్టి 5 నుండి 10 నిమిషాలు దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే గసగసాల కూర రెడీ. ఈ గసగసాల కూర జనరల్గా చలవ చేయడానికి బాలింతలకి పెడతారు. ఇది పిల్లలకు కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.